స్మార్ట్ యోగా ఆచరిస్తే ఆరోగ్యం ఆనందం. నమస్తే. సూక్ష్మ వ్యాయామాలు. ఈరోజు సూక్ష్మ వ్యాయామాల్లో ఉండే ప్రక్రియల్ని అభ్యాసం చేద్దాం. ఈ సూక్ష్మ వ్యాయామాలను అందించింది కార్తికేయ మహర్షి కార్తికేయ హిమాలయ గురువు గారు. ఈయన అందించిన ఈ సూక్ష్మ వ్యాయామాల్ని అతని శిష్యుడైన ధీరేంద్ర బ్రహ్మచారి ప్రచారం గావించారు. 1950-1970 మధ్యకాలంలో ధీరేంద్ర బ్రహ్మచారి ఈ సూక్ష్మ వ్యాయామాలని ఇండియాలోనే కాకుండా మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా తిరిగి ఈ సూక్ష్మ వ్యాయామాలని వాటి యొక్క గొప్పదనాన్ని ఆచరణ విధానాన్ని అందరికీ వ్యాపింపజేశారు. ఈ సూక్ష్మ వ్యాయామాలు మొత్తం 48 ఉంటాయి. ఈ కార్తికేయ మహారాజు అందించిన ఈ సూక్ష్మ వ్యాయామాలు 48. వీటిని విపులంగా తెలుసుకోవడం కోసం ఈరోజు మొదట 11 వివరంగా తెలుసుకుందాం. మిగిలిన వీడియోల్లో ఉంటాయి. ఈ 11 సూక్ష్మ వ్యాయామాలని పూర్తిగా అభ్యసిద్దాం. ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేవి యోగా చేసే ముందు చేసే ఎక్సర్సైజులు కావు. ఇవి కూడా పూర్తి యోగ సాధన. ఇందులో కూడా అన్ని ప్రాణాయామాలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి. శరీరాన్ని పూర్తిగా అన్ని వైపుల నుంచి యాక్టివ్ చేస్తాయి. ప్రాణ శరీరాన్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. సూక్ష్మ శరీరం అంటే ప్రాణ శరీరం. ఈ ప్రాణ శరీరంలో పూర్తిగా మనకి ఏ వ్యాధైనా ప్రాణ శరీరం నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్థూల శరీరానికి వ్యాధి అనేది వస్తుంది. ఆ ప్రాణ శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ సూక్ష్మ వ్యాయామాలు ఉపయోగపడతాయి. సూక్ష్మ వ్యాయామాల్లో మొదటిది ప్రార్థన, సుఖాసన్, నమస్కార పోర్చర్, బ్రీత్ ఇన్, again deep breath in, last time. నమస్కార స్థితిలోనే ఉంచండి. నమస్కార పొజిషన్. ప్రార్థన. స్ట్రైట్ యువర్ స్పైనల్ కార్డ్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు తెరవద్దు. ఏ ఆలోచనలు లేకుండా మీ లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మీ ఇన్నర్ మైండ్, మీ మైండ్లో జరిగే ఆలోచనని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రార్థన అంటే మీ లోపల జరుగుతున్న విషయాల్ని తెలుసుకోవడం, మీలోనే ఉన్న కాన్షియస్నెస్ని జాగృతం చేయడం. మనకి బయట ప్రపంచం, బయట విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాం. డే మొత్తం మనకి బయట ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతున్నా, పక్క వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. ప్రార్థన అంటే మన గురించి, మన లోపల ఏం జరుగుతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించడం. ఇలా చేయడం ద్వారా మన మనసు, శరీరం రెండు ఏకమవుతాయి. సిక్స్, మీ మైండ్ని కంట్రోల్ చేయొద్దు. జస్ట్ అది ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. మీ మైండ్ ఏం ఆలోచిస్తుందో దాన్ని గమనించండి. మీ శరీరం ఏం చేస్తుందో గమనించండి. జస్ట్ మీ గురించి మీరు ఆలోచించడం ప్రార్థన.
మన లోపల ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయడం, మన గురించి మనం తెలుసుకోవడం. 4 3 ప్రార్థన అంటే మంత్రాలు చెప్పడమో ఓంకారం చెప్పడమో ఇదంతా ప్రార్థన అని కాదు. ప్రార్థనకి మామూలుగా పైకి ఉచ్చరించేవి మాత్రమే. ప్రార్థన అంటే మన లోపల మన గురించి మనం తెలుసుకోవడం. 3 2 1 రఫ్ యువర్ హ్యాండ్స్. కొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా, కొంచెం ఫాస్ట్గా. 3 2 1 టచ్ యువర్ ఐస్. రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. ఈ సూక్ష్మ వ్యాయామాలన్నీ కూడా నడుము స్ట్రైట్గా ఉండి చేసేవి ఎక్కువ ఉంటాయి. ఇవి నుంచుని చేయొచ్చు, కుర్చీలో కూర్చుని కూడా చేసేవి ఉంటాయి, అలాగే కింద కూర్చుని కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. వజ్రాసన్, వజ్రాసన్. నెక్స్ట్ 3, ఫస్ట్ 1 చేసాం ప్రార్థన, నెక్స్ట్ 2 3 4 3 ఒకేలా ఉంటాయి. రెండోది తల వెనకాల, మూడోది తల పైది, నాలుగోది మెడ వెనకాలకు సంబంధించింది. ఈ 3 ఒకేలా ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేద్దాం. తల పైకి ఉంచి, ధృతి శక్తి తల పైకి ఉంచి కళ్ళు మూసుకుని ర్యాపిడ్ బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ర్యాపిడ్ బ్రీత్ ఇన్. 3 2 1 రిలాక్స్. ఇది ధృతి శక్తి. ఇప్పుడు స్మరణ శక్తి. తల స్ట్రైట్గా ఉంచి, తల స్ట్రైట్గా ఉంచి కళ్ళు తెరిచే చేయాలి. ఈ ఎక్సర్సైజ్ కళ్ళు తెరిచే, మీ కంటి చూపు 45 డిగ్రీస్లో కిందకు ఉంచుతూ, 45 డిగ్రీస్లో కిందకు ఉంచుతూ సేమ్ ఎక్సర్సైజ్. ర్యాపిడ్ బ్రీత్ ఇన్. 3 2 1 రిలాక్స్. ఇది స్మరణ శక్తి. నెక్స్ట్ మేధాశక్తి. తల ఎంత వీలైతే అంత కిందకి దించి, పూర్తిగా కిందకి దించి నడు స్ట్రైట్గా ఉంచుతూ ర్యాపిడ్ బ్రీత్ ఇన్. 3 2 1 రిలాక్స్. ఈ 3 కూడా ఇంకొకసారి చేద్దాం. ఈ మూడిట్లో కూడా ఈ ధీరేంద్ర బ్రహ్మచారి చెప్పిన విధానం ప్రకారం 25 టైమ్స్ ర్యాపిడ్ బ్రీతింగ్ చేయాలి. ఒక్కొక్క పొజిషన్లో ఉంటూ 25 టైమ్స్ ర్యాపిడ్ బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రెండు ఉండాలి. ర్యాపిడ్ బ్రీత్ ఇన్ అంటే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ సూక్ష్మ వ్యాయామాలు చేసేటప్పుడు 3 పాటించాల్సినవి. 1 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ బాగా చేయడం, బ్రీత్ కంట్రోలింగ్. రెండోది ఫోకస్, మైండ్ని మీరు ఏ పార్ట్ గురించి చేస్తున్నారో ఆ పార్ట్ మీద దృష్టి పెట్టాలి. మూడోది ఫిజికల్ పోర్చర్ని కరెక్ట్గా ఉంచాలి. అది ఆ పోర్చర్ ఏ విధంగా చేయాలో ఆ పోర్చర్. ఈ 3 మెయింటైన్ చేస్తూ ఈ 3 ఇంకొకసారి చేద్దాం. ధృతి శక్తి. తల పైకి ఉంచుతూ మీ దృష్టి అంతటిని తల వెనకాల భాగంలో, తల వెనకాల ఉండే ఈ భాగంలో పూర్తిగా ఫోకస్ చేస్తూ ధృతి శక్తి చేయడం వల్ల మైండ్ అండ్ విల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ చిన్న మెదడు బాగా యాక్టివ్ అవుతుంది, విల్ పవర్ అనేది పెరుగుతుంది. 25 టైమ్స్ ర్యాపిడ్ బ్రీత్ ఇన్. క్లోజ్ యువర్ ఐస్. స్టార్ట్. 25 టైమ్స్ కౌంటింగ్ చేస్తూ కంటిన్యూ. మీ ఫోకస్ అంతా తల వెనకాల భాగంలో ఉంచాలి. శరీరాన్ని కదపొద్దు, ఓన్లీ ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. చేతి వేళ్ళు కదపకూడదు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ అయ్యేంత వరకు. మీ 25 అయిపోతే రిలాక్స్, నెమ్మదిగా రిలాక్స్ అయిపోండి. కొద్దిసేపు అలాగే ఉంచండి. బ్రీతింగ్ అయిపోయాక కూడా
మీ పొజిషన్ అలాగే ఉంచుతూ మీ మనసుని ఈ ధృతి స్థానంలో, తల వెనకాల స్థానంలో కొద్దిసేపు గమనించండి. మీ అబ్జర్వేషన్ వల్ల ఆ పార్ట్ అంతా పూర్తిగా మన మనస్సు సంకల్పంతో మనం ప్రతి పార్ట్ని యాక్టివ్ చేయగలుగుతాం. రిలాక్స్. ఇది ధృతి శక్తి. సూక్ష్మ వ్యాయామాల్లో రెండోదైన ధృతి శక్తి చేయడం వల్ల మైండ్ అండ్ విల్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. ఈ ర్యాపిడ్ బ్రీతింగ్స్ చేయడం వల్ల తల పైకి ఉంచడం వల్ల ఏమవుతుందంటే న్యూరాన్స్లో యాక్టివ్నెస్, తల స్ట్రైట్గా ఉండేటప్పటికి తల పైకి వెళ్ళగానే మనం కొన్ని మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా తల పైకి ఎత్తి ఆలోచిస్తూ ఉంటాం. తల పైకి ఎత్తగానే న్యూరాన్స్లో యాక్టివేషన్ అనేది వస్తూ ఉంటుంది. తల పైకి ఎత్తి ర్యాపిడ్ బ్రీతింగ్స్ చేయడం వల్ల ఇక్కడ ఉండే గ్లాండ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. ఆ న్యూరాన్స్కి తలకి ఆక్సిజన్ పూర్తిగా వెళ్తుంది. అందువల్ల స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మూడవది స్మరణ శక్తి. ఇది కళ్ళు తెరిచే చేయాలి. తల పై భాగంలో, తల యొక్క పై భాగంలో ఈ సహస్రార కేంద్రం దగ్గర దృష్టి పెడుతూ ఫస్ట్ ఇక్కడ ఒకసారి ఫోకస్ చేయండి. తల పై భాగంలో ఫోకస్ చేయండి. స్మరణ శక్తి ఫోకస్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిచి 45 degrees యాంగిల్లో కిందకి చూడండి. కిందకి చూస్తూ సేమ్ ర్యాపిడ్ బ్రీతింగ్ చేస్తున్నంతసేపు శరీరాన్ని అస్సలు కదపొద్దు. చేతి వేళ్ళు, కాలి వేళ్ళు కదపొద్దు. ఓకే, 25 times స్టార్ట్. మీ ఫోకస్ అంతా ఇక్కడ ఉంచాలి. మీరు 25 times కౌంటింగ్ చేస్తూ కూడా చేయాలి. ఒక పక్క కౌంటింగ్ కూడా చేస్తూ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మైండ్ పూర్తిగా అలర్ట్ అవుతుంది. ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రెండు ఉండాలి. ర్యాపిడ్ బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కళ్ళు తెరిచే స్మరణ శక్తి. మీ 25 times అయిపోతే రిలాక్స్. స్మరణ శక్తి చేయడం వలన మెమరీ పెరుగుతుంది. ఈ మెమరీ పవర్ అనేది పై మెదడు నుంచి, అలాగే ఎనర్జీ అనేది బాడీ పై నుంచి లోపలికి దిగుతూ ఉంటుంది. ప్రాణశక్తిని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ర్యాపిడ్ బ్రీతింగ్స్ చేయడం వల్ల బాడీ పూర్తిగా యాక్టివ్ అవుతుంది. స్మరణ శక్తి. నెక్స్ట్ నాలుగవది తల కిందకి దించుతూ, తల ఒక్కటే కిందకి, మెడ మాత్రమే బెండ్ చేయండి, నడుము కాదు. నడుము స్ట్రైట్గా ఉంచుతూ డౌన్. ఒకవేళ ఎవరికైనా ఎక్కువ నెక్ పెయిన్ ఉంటే కనుక జస్ట్ తల కొంచెమే కింద దించండి, ఎక్కువ కింద దించొద్దు. మిగిలిన వాళ్ళు గడ్డాన్ని పూర్తిగా చెస్ట్కి, మన బాడీకి టచ్ అయ్యేంతగా నొక్కి పెట్టి ఉంచుతూ మేధాశక్తి మెడ వెనకాల భాగంలో దృష్టి పెట్టుకుంటూ, మెడ వెనకాల తలకి పూర్తిగా కిందకి మెడ వెనకాల దృష్టి పెడుతూ డౌన్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకునే చేయండి. మేధాశక్తి, ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మనకి స్ట్రెస్ అనేది మెడ కింద భాగం నుంచి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. 25 times మీ దృష్టి అంతా మెడ వెనకాల ఉంచుతూ స్టార్ట్. 25 times ర్యాపిడ్ బ్రీతింగ్. కౌంటింగ్ చేస్తూ చేయాలి. 25 times ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తల కిందకి దించి ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మేధాశక్తి, ఇంటెలెక్ట్ డెవలప్ అవుతుంది. మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే పారాథైరాయిడ్ గ్లాండ్స్ బాగా యాక్టివ్ అవుతాయి. మన వెనకాల ఉండే పారాథైరాయిడ్ గ్లాండ్స్ 4 యాక్టివ్ అవుతాయి. రిలాక్స్. నెక్ రిలాక్స్. తల కిందకి దించాం కాబట్టి తల కొంచెం పైకి, జస్ట్ రిలాక్స్. వజ్రాసన్ వేస్తున్న వాళ్ళు రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. ఈ 3 ఒకేలాంటివి. ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసాం. ధృతి శక్తి తల పైకుంచి ర్యాపిడ్ బ్రీతింగ్ చేసాం. ఇది పూర్తిగా మైండ్కి విల్ పవర్ని పెంచుతుంది. అలాగే స్ట్రైట్గా ఉంచి చేసింది స్మరణ శక్తి, మెమరీ పెంచుతుంది.
తల కిందకి దించి చేసింది మేధాశక్తి. ఇవి చిన్న చిన్నగానే సింపుల్గా ఉన్నట్టే కనిపిస్తాయి, బట్ ఆ చేస్తున్నప్పుడు ఎఫెక్ట్ అనేది వెంటనే మైండ్కి పూర్తిగా, మైండ్లో ఉండే స్ట్రెస్ మొత్తం రిలీజ్ చేస్తుంది, మైండ్కి పూర్తిగా ఆక్సిజన్ని సరఫరా చేస్తాయి. అందువల్ల ఇవి అందరూ చేయాలి. చాలా ఈజీగానే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ఇవి కుర్చీలో కూర్చుని కూడా చేయొచ్చు, నుంచుని కూడా చేయొచ్చు. లెగ్స్ రిలాక్స్, వజ్రాసనం వేసినప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ లెగ్స్లోకి స్లో అయిపోతుంది. అందువల్ల కాళ్ళు చాపి కొంచెం కాళ్ళు కలపడం వల్ల కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా అందుతుంది. సూక్ష్మ వ్యాయామాలు కార్తికేయ మహారాజు గారు అందించిన ఈ సూక్ష్మ వ్యాయామాలు అతని శిష్యుడైన ధీరేంద్ర బ్రహ్మచారి ప్రచారం గావించారు. నెక్స్ట్ 5వది విశుద్ధ చక్ర శుద్ధి. మన శరీరంలో చక్రాలు అనేవి ఉంటాయి, ఎనర్జీ పాయింట్స్. మన శరీరంలో ఎనర్జీ పాయింట్స్ అనేవి ఉంటాయి. అవి కింద నుంచి పై వరకు షట్ చక్రాలు. కింద నుంచి షట్ చక్రాలు, కింద మూలాధార చక్ర మన యొక్క వెన్నుపూస చివరి భాగానికి దగ్గరలో, వెన్నుపూస చివరి పాయింట్కి మన యానస్కి మధ్యలో ఆ సెంటర్ పాయింట్గా కేంద్రం అనేది ఏర్పడి ఉంటుంది. ఇవి ఎనర్జీ పాయింట్స్. మూలాధార చక్రం దానిపైన ఉండేది యూరినరీ సిస్టమ్ ఎండింగ్ పాయింట్కి దగ్గరగా ఉండేది స్వాదిష్టాన చక్ర. దానిపైన ఉండేది మణిపూరక చక్ర, నాభి స్థానానికి వెనక భాగంలో మణిపూరక చక్రం. నెక్స్ట్ చెస్ట్ సెంటర్ పాయింట్లో అనాహత చక్రం. ఈ గొంతు భాగంలో ఉండేది విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం ఈ కన్ను బొమ్మల మధ్యలో భ్రూ మధ్య స్థానానికి లోపల వైపుగా ఉండేది ఆజ్ఞా చక్రం. ఈ చక్రాలన్నిటిని కనెక్ట్ చేస్తూ పైన సహస్ర పద్మం. ఈ యొక్క ఎనర్జీ పాయింట్స్ అనేవి శరీరం అంతా ప్రాణశక్తిని వ్యాపింప చేయడానికి ఉండే మెయిన్ సిస్టమ్స్. ఇవి కంటికి కనిపించవు, ఇవి ప్రాణ శరీరానికి సంబంధించినవి. ఈ సూక్ష్మ వ్యాయామాలు ఈ ప్రాణ శరీరానికి సంబంధించిన అన్ని ఇలాంటి చక్రాలని, ఇవన్నిటిలో ఉండే ఎనర్జీస్ని పూర్తిగా యాక్టివ్ చేస్తాయి. మన చక్రాల్లో ఉండే ఎనర్జీ ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది. వాటిని మళ్ళీ రిఫిల్ చేయడానికి ఈ యోగ ప్రక్రియలు అనేవి, ప్రాణాయామాలు అనేవి, ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేవి పూర్తిగా ఉపయోగపడతాయి. ఈ సూక్ష్మ వ్యాయామాలు చేయడం వల్ల ఈ చక్రాల్లో అయిపోతున్న ఎనర్జీని తిరిగి ఫిల్ చేస్తుంది. పూర్తి స్థాయిలో మళ్ళీ చక్రాలు శక్తిని పుంజుకుని శరీరం అంతా ప్రాణశక్తి వ్యాపింప చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చేసేది విశుద్ధ చక్ర శుద్ధి. సుఖాసన్ విశుద్ధ చక్ర శుద్ధి. జస్ట్ ఒక చేతిని పూర్తిగా గొంతుకి, ఈ గొంతు భాగానికి పూర్తిగా టచ్ చేస్తూ, ఓన్లీ ఫింగర్స్ మాత్రమే టచ్ చేయండి. బొటన వేలు ఇలా సైడ్కి వెనక్కి వెళ్ళిపోయేలా, బొటన వేలు సైడ్కి, ఈ ఫింగర్స్ మాత్రమే 4 వేళ్ళు కూడా పూర్తిగా ఈ గొంతుని నొక్కిపెట్టి ఉంచుతాయి. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివ్ చేస్తుంది. విశుద్ధ చక్ర శుద్ధి. ఇప్పుడు ఈ 4 వేళ్ళు పెట్టిన తర్వాత ఈ చెయ్య మోచే పైకే ఉండాలి ఈక్వల్గా. ఈ చేతికి బాడీకి మధ్యలో 90 డిగ్రీస్ ఉండాలి. ఈ చెయ్యి పైకి ఉండడం వల్ల ఇక్కడ నాడులు యాక్టివ్ అవుతాయి. మన నాడులు యాక్టివ్ అవడానికి చెయ్యి పైకి ఉండడం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇలా ఉంచుతూ ఆపోజిట్ హ్యాండ్ కూడా 1 వేలు తీసుకోండి, చూపుడు వేలు ఒక్కటే. ఈ చూపుడు వేలుని 4 వేలు పైన, అంటే ఇలా, ఈ 5 వేళ్ళు ఇలా 5 వేళ్ళని గొంతు దగ్గర ఉంచుతున్నాం. 2 చేతులు మోచేతులు ఈక్వల్గా పైకి ఉంచుతున్నాం. ఇది హ్యాండ్స్ పొజిషన్. ఈ 2 బొటన వేళ్ళు కూడా గొంతు వెనక్కి ఇలా సైడ్ నుంచి నొక్కండి. ఈ బొటన వేళ్ళతో సైడ్ నుంచి నొక్కుతున్నాం, మిగిలిన 5 వేళ్ళతో ముందు నుంచి ప్రెజర్ ఇస్తున్నాం. ఇది హ్యాండ్స్ పొజిషన్. ఒకసారి హ్యాండ్స్ రిలాక్స్. హ్యాండ్స్ పెయిన్ వస్తాయి కాబట్టి ఒక్కసారి హ్యాండ్స్ రిలాక్స్ అయ్యి ఇంకొకసారి చేసే విధానాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఉంచి
ఈ కరెక్ట్గా ఈ గొంతు స్థానంలో ఇక్కడ ఇలా 4 వేళ్ళు, దాని మీద ఇంకొక వేలు, 2 బటన్ వేళ్ళు సైడ్ నుంచి నెక్కని నొక్కుతూ ఇలా ఉంచి మోచేతులు పైకి ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత చేతులతో కొంచెం గొంతుని నొక్కుతూ కొంచెమే జస్ట్ ఈ ఫింగర్స్తో కొంచెం నొక్కి పెట్టి ఉంచి తల కొంచెం కిందకి దించాలి. ఇలా తల కొంచెం కిందకి దించుతూ సేమ్ ర్యాపిడ్ బ్రీత్ ఇన్, కళ్ళు మూసుకుని ఇలా గొంతు కింద దించి ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, ఒకసారి చేద్దాం అందరూ. హ్యాండ్స్ పొజిషన్, సుఖాసన్. ఈ 4 వేళ్ళు, దాని మీద ఇంకొక వేలు, ఈ 2 బొటన వేళ్ళు కూడా ఇలా సైడ్ నుంచి నెక్కని లాక్ చేస్తూ ఒక చేయి మాత్రమే 4 ఫింగర్స్, మిగిలిన చేతిని ఒక్క ఫింగరే ఉపయోగించండి. 2 మోచేతులు స్ట్రైట్గా, చేతి వేళ్ళతో కొంచెం గొంతుని నొక్కుతూ తల కొంచెం కిందకి. ర్యాపిడ్ బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. Three, 2, 1, రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. విశుద్ధ చక్ర శుద్ధి, ఇక్కడ ఉన్న విశుద్ధ చక్రాన్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. అలాగే థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివ్ చేస్తుంది. గొంతు సంబంధమైన వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది, గొంతు నొప్పి అలాంటివి. నెక్స్ట్ ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం విశుద్ధ చక్ర శుద్ధి 25 టైమ్స్ ర్యాపిడ్ బ్రీత్ ఇన్, 25 టైమ్స్ ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సేమ్ ఎక్సర్సైజ్ లాస్ట్ టైం. విశుద్ధ చక్ర శుద్ధి, మెండెప్పు కూడా తగ్గుతుంది. అలాగే వాయిస్లో, స్వరపేటికలో మార్పులు తీసుకొస్తుంది. వాయిస్లో షార్ప్నెస్ అనేది తీసుకొస్తుంది. మన వాయిస్లో మార్పులు అనేవి వస్తాయి. వాక్ శుద్ధి కలుగుతుంది. 2 బటన్ వేళ్ళు సైడ్ నుంచి నొక్కండి. మిగిలిన 5 ఫింగర్స్ని ఫ్రంట్ నుంచి కొంచెం నొక్కి పెట్టి ఉంచండి. తల కొంచెం కింద దించండి. క్లోజ్ యువర్ ఐస్. మీ ఫోకస్ అంతా గొంతు దగ్గర ఉంచాలి. మీ మైండ్ అంతటిని మెడ మధ్య భాగంలో ఊహిస్తూ గమనిస్తూ. స్టాప్. 25 టైమ్స్ కౌంటింగ్ చేస్తూ కంటిన్యూ. మా చేతులు ఈక్వల్గా పైకి, మా చేతులు కింద దించేయద్దు. క్లోజ్ యువర్ ఐస్. తల కొంచెం కిందకి. 25 టైమ్స్ ర్యాపిడ్ బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ 25 టైమ్స్ అయిపోయినా సరే చేతులు కొద్దిసేపు ఉంచండి. చేతులు జస్ట్ కొద్దిసేపు ఉంచండి, కొంచెం సమయం. 3, చేతులు అలాగే ఉంచుతూ అబ్జర్వ్ చేయండి, ఫోకస్ చేయండి, కొంచెం గమనించండి. 2, 1, రిలాక్స్. థైరాయిడ్ గ్లాండ్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. అలాగే స్వరపేటికల్లో మార్పులు తీసుకొస్తుంది. విశుద్ధ చక్ర శుద్ధి, ఇక్కడ ఉండే చక్రం విశుద్ధ చక్రాన్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. విశుద్ధ చక్రం 16 దళాల పద్మాలు కలిగి ప్రాణశక్తిని 16 వైపులకి పంపిస్తూ ఉండేది. విశుద్ధ చక్రం 16 పద్మాలు కలిగి ఎనర్జీ అనేది ఆకాశతత్వంలో మేల్కొని ఉంటుంది. దానిని మనం యాక్టివ్ చేసి ఆ చక్రాన్ని పూర్తిగా వైబ్రేషన్ కలిగిస్తున్నాం. విశుద్ధ చక్ర శుద్ధి. తర్వాతది నేత్రశక్తి. మన కళ్ళు అనేవి పూర్తిగా మనకున్న అవయవాలన్నింటిలో ముఖ్యమైనవి కళ్ళు. ఈ కళ్ళు అనేవి పూర్తిగా యాక్టివ్గా ఉండాలి. మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చిన్న వయసు నుంచే ఐ నర్వస్లో వీక్నెస్ అనేది వచ్చేస్తుంది. మనం డిజిటల్గా ఎక్కువ చూడడం వల్ల, సెల్ ఫోన్స్, టీవీస్, ఎలక్ట్రికల్ వస్తువుల్ని చూడడం వల్ల మనకు తెలియకుండానే మనకి చిన్న ఏజ్ నుంచే స్కూల్ పిల్లలు కూడా స్పెట్స్ అది పెట్టుకుంటున్నారు. ఆ ఐ నర్వస్లో వీక్నెస్ అనేది వచ్చేస్తుంది. ఆ నర్వస్ వీక్ అవడం వల్ల, ఆ మజిల్స్లో స్టామినా తగ్గిపోవడం వల్ల, ఆ రెటీనా ఇవన్నిటిలో వీక్నెస్ అనేది జరుగుతుంది. దీనికి ఎక్సర్సైజ్ ఇవ్వడం వల్ల పూర్తిగా కొంతవరకు మనం ఆ నర్వస్ని యాక్టివ్ చేయగలుగుతాం. ఈ ఐ ఎక్సర్సైజ్లు చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ ధీరేంద్ర బ్రహ్మచారి గారు అందించిన ఈ చిన్న ఐ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేద్దాం.
ఐ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇక్కడ ఈయన అందించింది తల పైకి ఉంచగానే ఈ ఐ నర్వస్లో యాక్టివ్నెస్ ఎక్కువ పెరుగుతుంది. తల స్ట్రైట్గా ఉండి సాధారణంగా మనం ఐ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. తల పైకి ఉంచడం వల్ల ఐ నర్వస్లో ఒక్కసారిగా వైబ్రేషన్ జరుగుతుంది, ఆ నర్వస్ అనేవి యాక్టివ్ అవుతాయి. అందువల్ల ఈయన తల పైకి ఉంచి ఐ ఎక్సర్సైజ్ చెప్పడం జరిగింది. తల పైకి ఉంచి ఒక చేతిని పైకి తీసుకుని వెళ్తూ ఒక చేతిని పైకి తీసుకెళ్ళి ఒక ఫింగర్ ఓపెన్ చేసి తల పైకి ఉంచి ఈ ఫింగర్ని ఎంత వీలైతే అంత వెనక్కి, అంటే మీకు కనిపించినంతగా, మీ కళ్ళు బాగా వెనక్కి చూస్తే తప్పించి కనిపించినట్టుగా కొంచెం వెనక్కి తీసుకెళ్ళి మీ బొటన్ మీ ఏ వేలైతే పెట్టారో ఆ వేలుని కొద్దిసేపు చూడండి. 3, 2, 1 రిలాక్స్. ఇలా తల పైకి ఉంచుతూ నడుము స్ట్రైట్గానే ఉంచుతూ మీ కళ్ళు యొక్క ఐబాల్ని పైకి, మీ పైకి కంటి రెప్పల వైపు చూస్తూ ఈ ఫింగర్ని చూడాలి. ఇలా చూస్తూ చేయడం. ఈయన చెప్పిన ఐ ఎక్సర్సైజ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, రిలాక్స్. ఇలాగే ఉంటూ నెమ్మదిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఇంకొకసారి చేద్దాం. మీ ఫోకస్ అంతా కూడా 2 కళ్ళు ఎంత వీలైతే అంత ఐబాల్స్ పై వైపుకి, మీరు తల పైకి ఉంటూనే ఇప్పుడు ఐబాల్స్ పై వైపు ఉంటూ 2 ఐబాల్స్ ఒకే వైపు చూడాలి. 2 ఐబాల్స్ని లోపల వైపుకి నొక్కుతూ ఒకే వైపుకి లోపలికి నొక్కుతూ పైకి చూస్తూ ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం జస్ట్ ఐబాల్ని పై వైపుకి స్ట్రెచ్ చేయండి. 2 ఐబాల్స్ని ఒకే వైపుకి ఇలా లోపల వైపుకి నొక్కుతూ ఇంకొకసారి లాస్ట్ టైం ఒక చెయ్యి పైకి ఉంచుతూ తల ఒక్కటే పైకి, నడుము స్ట్రైట్గా, చేతిని కొంచెం వెనక్కి జరపండి. అలాగే చూస్తూ నెమ్మదిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్లోగా తీసుకోండి. ఇంకా నెమ్మదిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. చేతిని కొంచెం వెనక్కి కలపండి. మీకు ఆ వేలి యొక్క చివరి భాగం ఒక్కటే కనిపించాలి. వేలు చివరి భాగం కనిపించేంతగా చెయ్యి ఇంకొంచెం వెనక్కి. 10, 9, 7, 6, 5, 4, 3, నేత్ర శక్తి వికాసక, 2, 1 రిలాక్స్. Close your eyes, hands relax. మీ 2 కళ్ళని గమనించండి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని మీ ఐ నర్వస్ని అబ్జర్వ్ చేయండి. మీ ఫోకస్ అంతా కంటి లోపల ఏం జరుగుతుందో గమనించండి. మీ సంకల్పం చేసుకోండి, మా కళ్ళు యొక్క పూర్తి ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ. కళ్ళు అనేవి అన్నిటికన్నా ముఖ్యమైన అవయవం. మనం బైక్స్ మీద అది ఎక్కువ వెళ్ళడం వల్ల కూడా గాలి అనేది, వేగమైన గాలి మన కంటి నర్వస్ మీద పడుతూ మనకి ఆ నర్వస్లో వీక్నెస్లు అనేవి త్వరగా రావడానికి కారణాలు అవుతాయి. అందువల్ల కంటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఐ వాష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు చల్లని నీటితో కంటిని కడగడం, అలాగే అప్పుడప్పుడు త్రాటక ప్రక్రియలు, ఏదైనా జ్యోతిని కొద్దిసేపు చూడడం ద్వారా ఆ ఐ నర్వస్లో వీక్నెస్ తగ్గుతుంది. అలాగే మనం బైక్స్ మీద అది ఎక్కువ వెళ్ళేటప్పుడు కంటికి గాలి ఎక్కువ తగలకుండా స్పెట్స్ కానీ హెల్మెట్ కానీ పెట్టుకోవడం ద్వారా ఆ వేగవంతమైన గాలి కంటి మీద పడకుండా మనం రక్షించుకోవాలి. అలాగే డిజిటల్ ఎక్కువ సెల్ ఫోన్స్ దగ్గర నుంచి చూడడం, సెల్ ఫోన్స్ డే మొత్తంలో 3 గంటల కన్నా ఎక్కువ ఉపయోగించడం వల్ల, టీవీ దగ్గర నుంచి చూడడం వల్ల
డిజిటల్ ప్రపంచం నుంచి తక్కువ సమయం, కంటిని తక్కువ దూరం నుంచి చూడడం వల్ల ఎక్కువ సమయం మనం ఆ ఎలక్ట్రికల్ వస్తువుల్ని ఉపయోగించడం తగ్గించాలి. ఎక్కువ సమయం చూడకుండా ఉండడానికి ట్రై చేయండి. అలాగే చీకట్లో రాత్రిపూట సెల్ ఫోన్స్ ఉపయోగించడం వలన మనం లైట్స్ అన్నీ ఆపేసి సెల్ ఫోన్స్ అది చూడడం వల్ల ఐ నర్వస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సెల్ ఫోన్స్ని రాత్రి సమయంలో చాలా తక్కువ ఉపయోగించండి. డే మొత్తంలో 2-3 గంటల కన్నా ఎక్కువ సెల్ ఫోన్ అస్సలు చూడకూడదు. మనం రెస్ట్ ఇస్తూ ఉండాలి. ఒక్కసారి అవి డ్యామేజ్ అయిన తర్వాత అవి ఇంకా దాన్ని ఏం చేయలేము. అది ఎంత ఆపరేషన్ చేసినా ఏం చేసినా అది ఒకసారి రిపేర్ అయిపోయిన తర్వాత అది దాని యొక్క శక్తిని కోల్పోతుంది. రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్, స్థితిల దండాసన్, కాలు చాపు కూర్చుని పడు. నెక్స్ట్ కపోల శక్తి. కపోల అంటే బొగ్గలు. కపోల శక్తి ఇది ప్రాణాయామం లాగా కూడా జరుగుతుంది. ఇప్పుడు చేసేది ప్రాణాయామం కూడా. కపోల శక్తి ధీరేంద్ర బ్రహ్మచారి అందించిన కపోల శక్తి. ఇది నుంచుని కూడా చేయొచ్చు, వజ్రాసనంలో కూర్చుని చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు వరకు కూర్చుని చేసాం కాబట్టి ఇప్పుడు కాళ్ళు చాపి కూర్చుని చేద్దాం. కాళ్ళు చాపి నడుము స్ట్రైట్గా ఉంచడం వల్ల నడుముకి ఎక్సర్సైజ్ జరుగుతుంది, పొట్టకి కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. అలాగే పాదాలు ముందు ప్రెజర్ ఇవ్వడం వల్ల మోకాళ్ళకి ఎక్సర్సైజ్ జరుగుతుంది, పాదాలకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా మంచిది. ఇలా మోకాళ్ళు పాదాలు ముందు ప్రెజర్ ఇవ్వడం వల్ల ఇవన్నీ యాక్టివ్ అవుతాయి. నడుము స్ట్రైట్గా ఉంచుతూ కపోల శక్తి చేద్దాం. ఇది ఇలాగే చేయాలని ఏం లేదు, జస్ట్ ఇప్పుడు వరకు కూర్చుని ఉన్నాం కాబట్టి ఇలా కాలు చాపి చేసుకున్నాం అంతే. ఇది వజ్రాసనంలో చేయొచ్చు, నుంచుని కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. నడుము స్ట్రైట్గా ఉంచుతూ ఎక్సర్సైజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ చేతి వేళ్ళు ఒకదానికొకటి ఇలా, ఈ వేళ్ళ యొక్క చివర్లు ఇవి ఒక ముద్ర, ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడం వలన ఎనర్జీ అనేది ఈ చేతుల్లో ఉన్న ఎనర్జీ ఈ చేతిలోకి మొత్తం ఒక కరెంట్ వైర్స్ లాగా లింక్ అవుతాయి. అలాగే వేళ్ళ యొక్క చివర్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్, ఈ నర్వస్ యొక్క చివరి పాయింట్లు ఉండి ఎక్కువ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉండేవి వేళ్ళ యొక్క చివరి భాగంలో. ఇవి నొక్కడం వల్ల మొత్తం శరీరంలో నాడులన్నీ యాక్టివ్ అవుతాయి. ఇలా వేళ్ళు చివర్లన్నీ నొక్కుతూ ఈ 2 బొటన వేళ్ళని ఈ ముక్కు యొక్క సెంటర్లో, సాధారణంగా ఈ చివరి నొక్కేస్తూ ఉంటాం, ఇక్కడ కాదు, ఈ మజిల్ పాయింట్ దగ్గర కాదు, ఈ మజిల్ కన్నా పైన ఇక్కడ నాడులు అనేవి ఉంటాయి. నాస్ట్రులకు సంబంధించిన నాడులు ఇక్కడ యాక్టివ్ అవుతాయి. ఈ సెంటర్ పాయింట్లో నొక్కాలి. ఇది పొజిషన్. ఇప్పుడు ఈ చేతులు హ్యాండ్స్ పొజిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం తీసేస్తున్నా క్లోజ్ చేస్తున్నా జస్ట్ అక్కడ. ఇప్పుడు క్లోజ్ చేశాను, ఇప్పుడు ఓపెన్ చేశాను, కానీ బొటన వేళ్ళు అక్కడే ఉంటాయి. వేళ్ళు తీయాల్సిన పని లేదు, జస్ట్ ఇలా నొక్కడం, ఇలా రిలీజ్ చేయడం. ఇక్కడ ఇలా నొక్కగానే నాస్ట్రిల్ క్లోజ్ అయిపోతుంది. ఈ వేళ్ళు ఇక్కడ కాదు, ఇలా కింద కాకుండా సెంటర్లో క్లోజ్ చేయాలి. అలాగే నొక్కుతున్నప్పుడు ఎక్కువ గట్టిగా నొక్కొద్దు. మన యొక్క నొక్కుతున్న ప్రెషర్ ఈ నాస్ట్రిల్ బోన్కి టచ్ అవ్వకూడదు, బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడకూడదు. జస్ట్ మజిల్ మాత్రం ఇలా నొక్కితే చాలు, లాక్ అయిపోతుంది. ఇది హ్యాండ్స్ పొజిషన్. హ్యాండ్స్ పొజిషన్ ఇలా చేతులు పైకే ఉంచాలి, ఇది పొజిషన్. ఇప్పుడు బ్రీత్ ఇన్ పొజిషన్ చూద్దాం. బ్రీత్ ఇన్ పొజిషన్, హ్యాండ్స్ అలా ఉంచిన తర్వాత నాస్ట్రిల్స్ క్లోజ్ చేసి నోటితో డీప్ బ్రీత్ ఇన్. నోటితో పూర్తిగా గాలి తీసుకుని బుగ్గలు పెద్దవి చేయాలి. బుగ్గలు పెద్దవి చేసి తల కిందకి తెచ్చాలి. తర్వాత బుక్కుతో బ్రీత్ అవుట్. నోటితో బ్రీత్ ఇన్, బుగ్గలు పెద్దవి చేసి తల కిందకి దించి గాలి బంధించాలి.
ఎవరికైతే మెడ నొప్పి ఉంటుందో వాళ్ళు తల కింద దించొద్దు, తల స్ట్రైట్గానే ఉంచుతూ గాలి బంధించండి. మిగిలిన వాళ్ళు తల కిందకి దించి మినిమం 5 to 10 సెకండ్స్ 5 నుంచి 10 సెకండ్ల పాటు గాలి బంధించి తర్వాత తల స్ట్రైట్గా తీసుకొచ్చిన తర్వాత ముక్కుతో బ్రీత్ అవుట్. నోటితో బ్రీత్ ఇన్, గాలి బంధించి తల స్ట్రైట్గా తీసుకొచ్చాక ముక్కుతో బ్రీత్ అవుట్. ఇది ఒక రౌండ్. ఇలా 6 రౌండ్స్ చేయాలి. 6 రౌండ్స్ పాటు సాధన చేద్దాం. కపోల శక్తి. అలాగే ఇది శీతలి ప్రాణాయామంలా కూడా ఉంటుంది. ఇది ఒక ప్రాణాయామం, శీతలి ప్రాణాయామ. ఓకే, నడుము స్ట్రైట్గా కాళ్ళు చాపే ప్రాక్టీస్ చేయండి, లేదా కంఫర్ట్గా లేకపోతే సుఖాసన్ కానీ వజ్రాసన్ కానీ పద్మాసనం వేయగలిగే వాళ్ళు పద్మాసనం, మీ ఇష్టం పొజిషన్. ఓకే, నడుము స్ట్రైట్గా కాళ్ళు చాపే ట్రై చేయండి, ఇంకా మిగిలిన ఎక్సర్సైజ్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఒకసారి హ్యాండ్స్ పొజిషన్ 6 టైమ్స్ చేయాలి, వరుసగా 6 సార్లు. ముందుగా ఒక్కసారి చేయండి, ఒక్కసారి చేసి ఆగిపోండి. హ్యాండ్స్ పొజిషన్, నాస్ట్రిల్స్ బాగా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి నోటితో బ్రీత్ ఇన్, బుగ్గలు పెద్దవి చేయాలి. బుగ్గలు పెద్దవి చేస్తూ తల కిందకి, తల ఒక్కటే కిందకి, నడుము స్ట్రైట్గా ఉంచాలి, నడుము వాల్ చేయొద్దు. కపోల శక్తి. 5 4 3 2 1. తల స్ట్రైట్గా తీసుకొచ్చిన తర్వాత ముక్కుతో బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయిన వెంటనే క్లోజ్ చేసేయాలి నాస్ట్రిల్స్, నోట్తో బ్రీత్ ఇన్. ఓకే, హ్యాండ్స్ రిలాక్స్. ఒక్కసారి హ్యాండ్స్ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. ఇలా 6 టైమ్స్ చేయాలి, ఆగకుండా 6 సార్లు వరుసనే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, బ్రీత్ అవుట్ అయిన వెంటనే నాస్ట్రిల్స్ క్లోజ్ చేసి ఇంకొక రౌండ్ ప్రారంభించాలి. ఈ విధంగా 6 రౌండ్లు చేద్దాం. కపోల శక్తి. అయిపోయిన వెంటనే కళ్ళు మాత్రం తెరవకూడదు. ఓకే, స్టార్ట్. 6 రౌండ్స్ కపోల శక్తి. కంటిన్యూ. కపోల శక్తి. కపోల అంటే బుగ్గలు. బుగ్గలు ఎంత వీలైతే అంత పెద్దవి చేయాలి. ఇలా నోటిలో గాలి బంధించడం వలన మనకి జలాంతర బంధం చేస్తున్నాం, తల కిందకి దించుతున్నాం. నోటిలో గాలి ఉంచడం వలన సాధారణంగా మనం ముక్కుతో గాలి పీల్చుకుని పొట్టలోకి లేదా చెస్ట్లోకి తీసేసుకుంటాం. ఇక్కడ నోటితో గాలి పీల్చి బంధించి ఉంచడం వలన ఈ గాలిలో ఉండే ఆక్సిజన్ నోటిలో ఉండే భాగాలన్నిటికీ, అలాగే నోటి పైన, నోటి లోపల నుంచి కపాల రంధ్రం అనేది ఉంటుంది. ఈ నోటి లోపల ద్వారా కపాల రంధ్రం నుంచి పై భాగాలకి, తలలో ఉన్న అన్ని భాగాలకి ఆక్సిజన్ పూర్తిగా అందుతుంది. మనం గాలిని నోటిలోనే బంధించి ఎక్కువసేపు లాక్ చేయడం వలన ఈ నోటిలో ఉండే గాలి నోటిలో ఉంచి అన్ని భాగాలకి, మన పంటికి, నోటిలో ఉండే భాగాలకి, నోటి లోపల నుంచి ఉండే లింక్స్ ద్వారా చెవులు, కళ్ళు, ఆ తల పై భాగాలకి ఆక్సిజన్ని పూర్తిగా సరఫరా చేస్తుంది. గాలి మనం ఎప్పుడూ నోటిలో బంధించి ఉంచాం, గాలి తీసుకుంటాం లోపలికి, చెస్ట్కి, స్టమక్కే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా గాలిని నోటిలో బంధించడం వల్ల తల పై భాగాల్లో ఉన్న అన్ని భాగాలు పూర్తిగా యాక్టివ్ అవుతాయి. పూర్తిగా ఈ తల లోపల పై భాగంలో ఉండే అన్ని, అలాగే మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, వాటిని పూర్తిగా యాక్టివ్లోకి తీసుకొస్తుంది. మీ 6 రౌండ్స్ అయిపోతే కనుక జస్ట్ రిలాక్స్, కళ్ళు తెరవద్దు. ఇది ఒక ప్రాణాయామం కూడా, శీతలి ప్రాణాయామం లాంటిది. అయిపోయిన వెంటనే కళ్ళు తెరవద్దు, బుగ్గలు పెద్దవి చేస్తూ ఉండాలి. ఇంకా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు చేస్తున్న రౌండ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ రిలాక్స్. స్థితిలో దండాసన్, కాలు చాపు కూర్చోండి. జస్ట్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్, legs relax,
కపోల శక్తి, గాలి బుగ్గల్లో బంధించి ఉంచడం వల్ల గాలి తల పై భాగాలలో ఉన్న అన్నిటికీ ఆక్సిజన్ పంపిస్తాయి. ఆ గాలి పూర్తిగా అన్ని వైపులకి అందులో ఉన్న ప్రాణశక్తి అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ గాలిలో ఉండే ఆక్సిజన్. మనం సాధారణంగా గాలి చెస్ట్లోకి స్టమక్లోకి తీసుకుంటాం. ఇక్కడ నోటిలో బంధించి ఉంచడం వల్ల ఈ లాలాజల గ్రంథులన్నీ యాక్టివ్ అవుతాయి. మనకి 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి, వాటిలో పూర్తిగా శుద్ధి జరుగుతుంది. రిలాక్స్. నెక్స్ట్ కర్ణశక్తి. కర్ణశక్తి సుఖాసన్. పద్మాసనం వేయగలిగే వాళ్ళు పద్మాసనం, మిగిలిన వాళ్ళు సింగిల్ లెగ్. మిగిలిన వాళ్ళు జస్ట్ సింగిల్ లెగ్. పద్మాసనం ఎవరైనా వేయగలిగితే పద్మాసనం. ఇవన్నీ నుంచునే చేయొచ్చు, ఇలా కుర్చీలో కూర్చునైనా చేయొచ్చు, ఇలా కింద కూర్చునైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ ఫిజికల్గా ఈ పొజిషన్లు అనేవి జస్ట్ మనం సింపుల్గా చేయడం కోసం అంతే. ధీరేంద్ర బ్రహ్మచారి అందించినవన్నీ కూడా స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటాయి. ఇవి మనకి కంఫర్ట్గా ఉండడం కోసం జస్ట్ కూర్చుని చేస్తున్నాం. కర్ణశక్తి వికాసక. కర్ణ అంటే చెవులు. ఇది కూడా ఒక ప్రాణాయామంలాగే ఉంటుంది. ఇప్పుడు చేసేది కూడా శత్కారి ప్రాణాయామంలాగే ఉంటుంది. కర్ణశక్తి వికాసక. 2 బొటన వేళ్ళతో ఈ యొక్క చెవి రంధ్రాలని క్లోజ్ చేస్తూ 2 రకాలుగా. ఒకటి బొటన వేలిని ఇలా చెవి లోపల పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. గోర్లు అది ఉంటే కనుక మీకు ఇబ్బంది అనిపిస్తే కనుక ఈ యొక్క ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దానిని నొక్కి పెట్టి దానిని ఇలా నొక్కుతూ క్లోజ్ చేయడం. లేదు ఇబ్బంది లేదనుకుంటే బొటన వేలు 2 చెవి లోపలికి తీసుకెళ్తాం. మీరు ఎలా క్లోజ్ చేసినా పర్వాలేదు, ఇలా లేదంటే ఇలా. ఇలా ఇవి బొటన వేళ్ళు పొజిషన్. మిగిలిన వేళ్ళు మొత్తం ఇదంతా షణ్ముఖి ముద్ర చేస్తాం. ఇంకా చేయొద్దు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు చెవులు క్లోజ్ చేశాక వాయిస్ వినిపించదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా చెవులు క్లోజ్ చేసిన తర్వాత మీ చూపుడు వేళ్ళు 2 ఈ కంటి భాగాన్ని క్లోజ్ చేస్తూ ఈ మిడిల్ ఫింగర్ మధ్య వేళ్ళతో ఇందాక చెప్పినట్టుగా ఈ నాస్ట్రిల్ యొక్క సెంటర్ని క్లోజ్ చేయండి, కింద కాదు. నాస్ట్రిల్ సెంటర్లో ఇలా ఉంచండి. క్లోజ్ చేసేటప్పుడు కొంచెం నొక్కండి, వదిలేసేటప్పుడు ఇలా వదిలేయండి. క్లోజ్ చేసేటప్పుడు ఇలా, తర్వాత ఇలా అంటే సరిపోతుంది. ఈ మిగిలిన ఫింగర్స్ ఉంగర వేలు పై పెదవు పైన, చిటికిన వేలు కిందకి ఫ్రీగా. ఇది హ్యాండ్స్ పొజిషన్, షణ్ముఖి ముద్ర పొజిషన్. ఇక్కడ మో చేతులు కిందకి దించకూడదు. మో చేతులు మీరు ఎంతసేపు చేస్తున్నారో అంతసేపు పైకే ఉంచడం వల్ల నాడులు పూర్తిగా యాక్టివ్ అవుతాయి. ఇది కర్ణశక్తి వికాసక చేయడానికి ఫిజికల్ పోర్చర్. ఇలా ఉంచిన తర్వాత నాలుకని ఫోల్డ్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంకా చేయొద్దు. నాలుకని క్యాచరీ ముద్ర ఫోల్డ్ చేసి నాలుక ఇలా ఉన్న నాలుకని పైనుంచి ఫోల్డ్ చేసి నొక్కి పెట్టి ఉంచి నోటితోనే బ్రీతింగ్ ఇందాక చేస్తున్నట్టుగానే ముక్కు మూసేయాలి. ముక్కు మూసేసి నోటితో బ్రీతింగ్. ఇక్కడ బొగ్గలు పెద్దలు చేయాల్సిన అవసరం లేదు. నోటితో బ్రీత్ తీసుకుని లిప్స్ క్లోజ్ చేసేసి తల కొంచెం కింద దించాలి. జస్ట్ కొంచెం, ఇందాకట్లాగా పూర్తిగా కిందకి అవసరం లేదు. జస్ట్ కొంచెం కిందకి దించి 5 to 10 సెకండ్స్ గాలి బంధించడం అయిపోతే తల స్ట్రైట్గా తీసుకొస్తూ ముక్కుతోనే బ్రీత్ అవుట్. ముక్కు క్లోజ్ చేసి నాలుక పొజిషన్ క్యాచరీ ముద్ర. ఓకే, స్టార్ట్ చేయండి. ఇది కూడా 6 సార్లు చేయాలి. ఓకే, స్టార్ట్.
6 సార్లు ప్రయత్నించండి. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మధ్యలో తీసేయండి, నో ప్రాబ్లం. 6 సార్లు అయిన తర్వాత హ్యాండ్స్ మాత్రమే తీయండి, కళ్ళు తెరవద్దు. ఈ క్రియ అయిపోయిన తర్వాత చెవుల దగ్గర కళ్ళు దగ్గర అబ్జర్వ్ చేయండి. ఓకే, స్టార్ట్. కంటిన్యూ. కర్ణశక్తి వికాసక, నడు స్ట్రైట్గా ఉంచాలి. మీరు చేస్తున్న రౌండ్స్ అయిపోతే కనుక హ్యాండ్స్ రిలాక్స్, కళ్ళు తెరవద్దు, హ్యాండ్స్ ఒకటే రిలాక్స్. ఇంకా చేస్తున్న వాళ్ళు లాస్ట్ రౌండ్. నోటితో గాలి పీల్చి బంధించి ముక్కుతో బ్రీత్ అవుట్. కర్ణశక్తి వికాసక. అలాగే ఇది సిత్కారి ప్రాణాయామాన్ని పోలి ఉంటుంది. సిత్కారి ప్రాణాయామ. హ్యాండ్స్ రిలాక్స్, కళ్ళు తెరవద్దు. మీ ఫోకస్ అంతా చెవుల మీద ఉంచండి. చెవుల లోపల నుంచి వేడి బయటికి వెళ్తుంటే దాన్ని అబ్జర్వ్ చేయండి. చెవి లోపల భాగాల్లో మీ మైండ్ని ఫోకస్ పెట్టండి. చెవి లోపల భాగాల్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. చెవులు అనేవి మనకి చాలా సెన్సిటివ్. మనకి చెవి లోపల కూడా ఉండే కర్ణబేరి ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చాలా చిన్న సన్నటి పొర, సెన్సిటివ్ ఆర్గానే పైకి ఇలా కనిపిస్తున్నా లోపల ఉండేవి అంతా కూడా సెన్సిటివ్గా ఉంటాయి. అవి కూడా ఒకసారి డ్యామేజ్ అయినవి అంటే వాటిని రిపేర్ చేయలేం. దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నా అవన్నీ తాత్కాలికంగానే. అందువల్ల చెవి భాగాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. చెవులకు సంబంధించి జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. చెవుల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఆరోగ్యవంతంగా క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసే ప్రాసెస్ కూడా దానికి నెగిటివ్ అవ్వకుండా సేఫ్గా క్లీన్ చేయాలి. వాటర్ అది వెళ్ళకుండా చూసుకోవాలి. తడి ఎక్కువ లేకుండా చెవుల్ని పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి. అలాగే ఇయర్ ఫోన్స్ ఎక్కువ ఉపయోగించడం వలన మనకి ఇయర్ ఫోన్స్ నుంచి వచ్చే శబ్దాల వల్ల, ఆ ప్రెజర్ వల్ల కూడా ఆ నర్వస్లు వీక్నెస్ అవుతాయి. ఆ శబ్దం అనేది దగ్గర నుంచి లోపలికి వెళ్ళడం వల్ల ఆ శబ్ద నాడుల్లో వీక్నెస్ వస్తుంది. ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడడం వలన కూడా డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ సౌండ్స్ వినడం వలన, ఎక్కువ సౌండ్స్ BTS ఆ సౌండ్స్ ఎక్కువ వినడం వలన మనకి దాని ప్రభావం ఉంటుంది. అందువల్ల వాటిని తగ్గించండి. ఇయర్ ఫోన్స్ వాడడం కొంచెం తగ్గించండి. ఫోన్లు ఎక్కువ వాడడం వల్ల కూడా మనకి ఆ రేడియేషన్ ప్రభావం వల్ల చెవి దగ్గర మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి బాడీలో అవయవాలు అనేవి జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒక్కసారి అవి డ్యామేజ్ అయినవి అంటే అవి రిపేర్ ఇంకా పూర్తిగా డ్యామేజ్లోకే వస్తాయి. అవి తర్వాత మనం ఎన్ని సర్జరీలు చేసినా దాని యొక్క పూర్తి లక్షణాలను తిరిగి పొందించలేము. అందువల్ల మన అవయవాలు ఒకసారి పాడవకుండా చూసుకోవాలి. ఒకేసారి మొత్తం వాడేయకూడదు అవయవాన్ని. దాన్ని కొంచెం కొంచెంగా ఉపయోగించుకుంటూ ఉండాలి.
రిలాక్స్. పద్మాసనం వేసిన వాళ్ళు లెగ్స్ రిలాక్స్. సింగిల్ లెగ్ చేసిన వాళ్ళు జస్ట్ రిలాక్స్ అయ్యి ఆపోజిట్ లెగ్. ఇప్పటి వరకు 8 చేసాం. మిగిలిన 3 కూడా జస్ట్ నెక్కి సంబంధించినవి. గ్రీవాశక్తి, గ్రీవా అంటే నెక్, సాంస్క్రిట్లో గ్రీవా అంటే మెడ, మెడకు సంబంధించిన వ్యాయామం. గ్రీవాశక్తి 1, గ్రీవాశక్తి 2, గ్రీవాశక్తి 3. ఈ 3 వ్యాయామాలు కూడా మెడకు సంబంధించినవే. మనకి మెడ అనేది ఏ ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా మెడ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. మీరు వాకింగ్ చేస్తున్నా కూడా కంపల్సరీ నెక్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే వాకింగ్ చేయండి. ఆ నెక్ మజిల్స్ అనేవి శరీరంలో అన్ని మజిల్స్ని యాక్టివ్లోకి తీసుకొస్తాయి. అలాగే వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా మన యొక్క ప్రెషర్ నెక్ మజిల్స్ మీద పడుతూ ఉంటుంది. ఎక్కువ నడిచేటప్పుడు కూడా మనకి మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మెడ సంబంధించిన ఈ కండరాల్ని ముందు యాక్టివ్ చేసిన తర్వాతే వాకింగ్ అయినా, జిమ్ అయినా, స్విమ్మింగ్ అయినా, మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నా, సూర్య నమస్కారాలు చేస్తున్నా ముందు నెక్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే ప్రారంభించండి. ఓకే, ఈ ముందుగా ఈ అందించిన విధానం ప్రకారం నెక్ ఎక్సర్సైజ్ మొదటిది గ్రీవాశక్తి 1. మీకు నచ్చిన పొజిషన్లో మీ కంఫర్ట్ పోర్చర్లో కూర్చోండి. సింగిల్ లెగ్ ఇందాక చేసిన వాళ్ళు ఆపోజిట్ లెగ్, మిగిలిన వాళ్ళు మీకు కంఫర్ట్గా ఉండే పోర్చర్, నడుము స్ట్రైట్గా ఉంచుతూ ఇక్కడ అందించిన విధానం ప్రకారం జస్ట్ ఫస్ట్ది ఈ గడ్డాన్ని భుజం వైపుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఇంకొంచెం వెనక్కి చూడడానికి ట్రై చేయండి. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి, ఇంకొంచెం బాగా ట్విస్ట్ చేయండి. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ ఈ భుజం వైపు ఈ గడ్డాన్ని పూర్తిగా భుజం వైపు ఇంకొంచెం ట్విస్ట్ చేయాలి. రిలాక్స్. స్లోగా తీసుకురండి, చాలా స్లోగా. ఇప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ ఎలా అంటే ఈ గడ్డం వెనక్కి వెళ్తున్నంతసేపు, సైడ్కి వెళ్తున్నంతసేపు బ్రీత్ ఇన్, స్టాప్. వెళ్తున్నంతసేపు బ్రీత్ ఇన్ చేస్తూ ఇంకా వెనక్కి, ఇంకొంచెం బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా గడ్డం స్ట్రైట్గా వచ్చేంత వరకు బ్రీత్ అవుట్. అంతే స్లోగా. రౌండ్స్ పెరుగుతున్న కొలది కూడా మీ గడ్డాన్ని ఎంత వీలైతే అంత వెనక్కి ఇంకా ఇంకా బాగా ట్విస్ట్ చేయడానికి ట్రై చేయాలి. గడ్డం పూర్తిగా వెనక్కి ఇంకా సైడ్కి. ఇలా 6 రౌండ్స్, ఇటువైపు 6, అటువైపు 6. స్లోగా ప్రయత్నించండి. మొత్తం ఆ నర్వస్ అన్ని బాగా ట్విస్ట్ అవుతాయి. ట్విస్టింగ్, నెక్ రొటేషన్ కన్నా కూడా ఈ ట్విస్టింగే బాగా నెక్కి పనిచేస్తుంది. నెక్ రొటేషన్ అందరూ చేయకూడదు, కంటిన్యూ మీరు చేస్తూ ఉండండి. నెక్ రొటేషన్ అనేది నెక్ పెయిన్ ఉండేవాళ్ళు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రొటేషన్ చేయలేరు. హెడేక్ ఎక్కువ ఉన్నా కూడా రొటేషన్ చేయకూడదు. కానీ ఈ ట్విస్టింగ్ మాత్రం అందరూ చేయొచ్చు. అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్విస్టింగ్ బాగా పనిచేస్తుంది. ఆ నర్వస్లో ఉండే ఆ వీక్నెస్ని తగ్గిస్తాయి. మనకి ఈ సర్వైకల్ పూసలు ఏవైతే ఉంటాయో అవి దగ్గరికి జరిగిపోవడం వల్ల మనకి పెయిన్ వస్తుంది. ఈ ట్విస్టింగ్ చేయడం వల్ల పూసలు బాగా ట్విస్ట్ అవుతాయి. నెక్ పెయిన్ బాగా కంట్రోల్ చేస్తుంది ఈ ట్విస్టింగ్ చేయడం వల్ల. అలాగే ట్విస్టింగ్ చేయడం వల్ల నర్వస్ అన్నీ ఇలా ట్విస్ట్ అవుతాయి. మనం డే మొత్తం ఎప్పుడు కిందకి పైకి మామూలుగా ఇలా ఇలా తిప్పుతూ ఉంటాం. ఇలా ట్విస్టింగ్ బాగా చేయడం వల్ల ఈ సర్వైకల్ పూసలన్నీ కూడా బాగా ట్విస్ట్ అయ్యి వాటి మధ్య గ్యాప్ ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ప్రతి పూసకి మధ్యలో నర్వస్ అనేవి ఉంటాయి మనకి. ఆ నర్వస్ నొక్కేయడం వల్ల ఈ పూసలు దగ్గర జరిగి ఆ సర్వైకల్ ఆ నర్వస్ నొక్కడం వల్ల మనకి చెయ్యి నొప్పి, ఈ భుజం నొప్పి, ఈ చెయ్యి నొప్పి భుజ నొప్పి వస్తుందంటే కారణం మెడ దగ్గర ఉండే పూసలు నొక్కేసుకోవడం వల్ల వస్తుంది. ఈ మెడ పూసలు నొక్కేయడం వల్ల మనకి చెయ్యి నొప్పి వస్తుంది. ఈ చేతికి మనం అన్నీ రాస్తుంటాం, చేతికి ఈ ఆయిలో లేదంటే పెయిన్ ఆయిలో, కానీ నొప్పి తగ్గాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ మెడ దగ్గర ప్రాబ్లం ఉండడం వల్ల చెయ్యి నొప్పి వస్తుంది. చెయ్యికి మీరు ఎన్ని రాసినప్పటికీ మీకు పెయిన్ తెలియదు, అంతే, ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. ఓకే, రిలాక్స్. ఇప్పుడు చేసేది అయిపోతే రిలాక్స్.
ఈ నెక్ ట్విస్టింగ్ అనేది బాగా నెక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి బాగా ఉపయోగపడుతుంది. మెడ నొప్పి తగ్గుతుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా మంచి ఎక్సర్సైజు. రిలాక్స్. సింగిల్ లెగ్ చేస్తున్న వాళ్ళు జస్ట్ లెగ్స్ రిలాక్స్. ఇంకా 2 ఎక్సర్సైజులు ఉన్నాయి అంతే. గ్రీవాశక్తి 1 చేసాం. గ్రీవాశక్తి 2 వజ్రాసన్ వేయగలిగే వాళ్ళు ఇంకొకసారి వజ్రాసన్. ఇబ్బంది లేదనుకుంటే ఇలా కూర్చోండి, నో ప్రాబ్లం. పద్మాసన్ ఇంట్రెస్ట్ అనిపిస్తే పద్మాసన్. వజ్రాసన్ వేయగలిగితే వజ్రాసన్. ఈ పోర్చర్స్ అనేవి మీ ఇష్టం, ఎలా వేసినా పర్వాలేదు. నడు స్ట్రైట్గా. గ్రీవాశక్తి 2 నెక్ రొటేషన్ మనకు తెలిసిందే, సింపుల్. బట్ ప్రతిసారి రివర్స్. నెక్ రొటేషన్ కింద నుంచి ప్రారంభించి నెమ్మదిగా బ్రీతింగ్ చేస్తూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్. కిందకు వచ్చిన ప్రతిసారి రివర్స్, ఆపోజిట్ డైరెక్షన్. చాలా స్లోగా. ఇది కళ్ళు తెరిచి చేయొచ్చు, కళ్ళు మూసి చేయొచ్చు, మీ కంఫర్ట్. ఎలా చేసినా పర్వాలేదు. కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. స్లోగా 6 టైమ్స్ ఇటు 6 టైమ్స్ అటు. ఎక్కువైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. స్లోగా చేయండి అంతే. అటు ఇటు చేస్తున్నాం కాబట్టి కౌంట్ లెక్క పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇటు చేస్తున్నాం, మళ్ళీ అటు చేస్తున్నాం. వెంటనే బ్రీతింగ్ చేస్తూ పైకి, అన్ని వైపులకి వెళ్ళాలి. ముఖ్యంగా బాగా పైకి, సైడ్కి. ఒకవేళ ఎవరికైనా నెక్ పెయిన్ అనిపిస్తే కనుక కిందకి దించొద్దు, జస్ట్ సైడ్కి నుంచి బాగా వెళ్ళి కిందకి దించకుండా జస్ట్ స్ట్రైక్. బట్ రొటేషన్ చేయండి స్లోగా. కిందకి దించకుండా కూడా రొటేషన్ చేయొచ్చు నెక్ పెయిన్ ఉంటే కనుక. స్లోగా, ఇంకొంచెం స్లోగా చేయండి. సేమ్ ఎక్సర్సైజ్. లాస్ట్ రౌండ్ కొంచెం నెమ్మదిగా, ఇంకా నెమ్మదిగా, ఇంకా స్లోగా చేయండి. కొంచెం నెమ్మది చేయండి. కిందకు వచ్చేసిన తర్వాత రివర్స్ చేస్తూ ఇంకొకసారి, ఇంకా స్లోగా, నెమ్మదిగా అన్ని వైపులకి కలపాలి. పూర్తిగా వెనక్కి, స్లోగా. ఇప్పుడు చేసేది అయిపోతే కనుక రిలాక్స్. ఇప్పుడు చేస్తున్నది అయిపోతే జస్ట్ రిలాక్స్. గ్రీవాశక్తి 2 నెక్. గ్రీవా అంటే నెక్. ఇప్పుడు 3వది లాస్ట్ది ఈరోజు చేసే దాంట్లో. 11వది గ్రీవాశక్తి 3. ఇది ఈ ఎక్సర్సైజ్ ధీరేంద్ర బ్రహ్మచారి అందించిన ఈ సూక్ష్మ వ్యాయామంలో ఉండే నెక్ ఎక్సర్సైజ్. ఈ మజిల్ని, ఈ నర్వస్ని టైట్ చేయాలి. ఈ నర్వస్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ మనం ఇలా టైట్ చేసి లాగి ఉంచాలి. ఇలా సాధారణంగా ఉన్న ఈ నెక్ని ఇలా మజిల్ బిగించాలి. మనల్ని ఎవరైనా నెక్ మీద కొడుతున్నారు అంటే ఆటోమేటిక్గా మన నెక్ ఎలా అయితే టైట్ అయిపోతుందో, మన నెక్కి ఏదైనా తగులుతుంది అంటే మన నెక్ మజిల్ ఆటోమేటిక్గా టైట్ చేస్తాం. అలా టైట్ చేయాలి. జస్ట్ అలా టైట్ చేసి అలా ఉంచండి కొద్దిసేపు. 3, 2, 1 రిలాక్స్. ఇది ఉజ్జాయి ప్రాణాయామంలా కూడా ఉంటుంది. ఇలా టైట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే విధానం, ఇలా టైట్ చేసిన తర్వాత పొట్ట నిండా గాలి తీసుకోవాలి. పొట్ట ముందుకు రావాలి, పొట్ట లోపలికి వెళ్తూ బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒకవేళ మీకు మజిల్ రిలాక్స్ అయిపోతే ఒకసారి ఆగిపోయి మళ్ళీ తిరిగి టైట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఓకే, ఒకసారి చేద్దాం. మజిల్ టైట్. ఈ మజిల్ని బలంగా టైట్ చేయండి. టైట్ చేసి పొట్ట నిండా గాలి తీసుకొని పొట్ట ముందుకు రావాలి, ముందుకు రావాలి. బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట లోపలికి రిలాక్స్. ఒకసారి రిలాక్స్ అయిపోండి. ఒకేసారి ఎక్కువ బంధించేయడం వల్ల ఈ పెయిన్ వస్తుంది. స్టార్టింగ్ చేసేవాళ్ళు
కొంచెం కొంచెం చేయండి, ఎక్కువసేపు బంధించొద్దు. ఇంకొకసారి మజిల్ టైట్ చేసి పొట్ట నిండా గాలి తీసుకొని బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి వెళ్ళాలి. రిలాక్స్. ఇలా రిలాక్స్ అవుతూ చేయొచ్చు, కంటిన్యూగానే చేయొచ్చు. ఆ ప్రాక్టీస్ అనేది బాగా ఉంటే కనుక కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ 3 times చేద్దాం. అంటే ఆ మజిల్ అలాగే టైట్ చేసి ఉంచుతూ 3 సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయ్యేంత వరకు మజిల్ టైట్ చేయండి. ఎవరికైనా బాగా ఇబ్బంది అనిపిస్తే ఆగిపోండి. ఓకే, మజిల్ టైట్. ఇలా టైట్ చేసి ఉంచి 3 శ్వాసలు వరుసగా. ఓకే, స్లోగా బ్రీత్ ఇన్, పొట్ట ముందుకి, ఇంకా ముందుకి. ఓకే, స్లోగా బ్రీత్ అవుట్. మజిల్ వదిలేయకూడదు, మజిల్ టైట్ చేసే ఉంచాలి. బ్రీత్ అవుట్. ఆ టైట్నెస్ అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ ఇన్, మజిల్ వదిలేయకూడదు. బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట లోపలికి. ఇంకొకసారి, మూడోసారి బ్రీత్ ఇన్, మజిల్ కొంచెం టైట్, క్లోజ్ యువర్ ఐస్. బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట లోపలికి. రిలాక్స్. నెక్స్ట్ రిలాక్స్, నెక్ మజిల్ రిలాక్స్. ఇలా చేయడం ఇది గ్రీవాసక్తి 3. ఇలా ప్రాక్టీస్ చేస్తూ 6 times వరకు చేయొచ్చు. 6 సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయ్యేంత వరకు మజిల్ టైట్లోనే ఉంచాలి. స్టార్టింగ్ చేసే వాళ్ళు మాత్రం ఒక్కొక్కసారే బంధించండి. అలా 3 సార్లు చేయండి చాలు. మజిల్లో ఒకసారి ఎక్కువ చేస్తే పెయిన్ వస్తుంది. ఇవి 11. ఒక్కసారి స్పీడ్గా గుర్తు చేసుకుందాం. 11. మొదటిది ప్రార్థన. ఇది మన యొక్క మానసిక ఆందోళన తగ్గిస్తుంది, మనసుని శరీరాన్ని ఈక్వల్గా ఉంచుతుంది. రెండోది ధృత శక్తి. తలపై కొంచెం దృష్టి అంతా ఈ శిఖస్థానం, ఈ పిలక ఏదైతే ఉంటుందో ఈ యొక్క తల చివరి భాగంలో ఉంచుతూ ర్యాపిడ్ బ్రీతింగ్ 25 times చేయడం ధృతి శక్తి. అలాగే తల స్ట్రైట్గా ఉంచి తల పై భాగంలో దృష్టి పెడుతూ కళ్ళు తెరిచి కళ్ళు 45 degrees ముందుకు చూస్తూ చేసేది 25 times ర్యాపిడ్ బ్రీతింగ్ చేసేది స్మరణ శక్తి వికాసక. ఇది మెమరీని పెంచుతుంది. తల కిందకి దించి కళ్ళు మూసుకుని తల ఒక్కటే కింద దించుతూ దృష్టి అంతా మెడ వెనకాల భాగంలో చేసేది ఇంటెలెక్ట్ని పెంచుతుంది, మేధాశక్తి వికాసక. దీని తర్వాత చేసింది విశుద్ధ చక్ర శుద్ధి. మన ఫింగర్స్ని ఇలా 4 ఫింగర్స్ దాని మీద ఒక ఫింగర్ ఉంచుతూ 2 బొటన వేళ్ళు మెడ సైడ్ని నొక్కుతూ తల కిందకి దించుతూ ర్యాపిడ్ బ్రీతింగ్ 25 times. ఇది విశుద్ధ చక్ర శుద్ధి. ఇక్కడ థైరాయిడ్ని యాక్టివ్ చేస్తుంది, ప్రాణశక్తిని విశుద్ధ చక్రంలో పూర్తిగా పెంచుతుంది. అలాగే మన యొక్క స్వరపేటిని పూర్తిగా యాక్టివ్ చేసి వాక్ శుద్ధిని కలిగిస్తుంది. నెక్స్ట్ది నేత్రశక్తి. కంటికి సంబంధించిన వ్యాయామం. తలపైకి ఉంచి ఒక ఫింగర్స్ని పూర్తిగా అబ్జర్వ్ చేయడం నేత్రశక్తి, కంటి నర్వస్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. తర్వాతది కపోల శక్తి. కపోల 7వది కపోల శక్తి. బుగ్గలు, నోటి నిండా గాలి తీసుకుని హ్యాండ్స్ పొజిషన్ ఇలా ఉంచుతూ నోటి నిండా గాలి తీసుకుని బుగ్గలు పెద్దవి చేసి ఇలా 5 to 10 seconds బంధించిన తర్వాత తల పైకి తీసుకొచ్చి ముక్కుతో బ్రీత్ అవుట్, మళ్ళీ వెంటనే నోటితో బ్రీత్. ఇది కపోల శక్తి. ఇది ఈ గాలిని నోటి ద్వారా అన్ని భాగాలకి కపాల రంధ్రం ద్వారా, కపాల రంధ్రాలు లోపల ఉంటాయి, వాటి ద్వారా కపాలాన్ని అంతటికి ఆక్సిజన్ని పూర్తిగా సరఫరా చేస్తుంది. నెక్స్ట్ కర్ణశక్తి. కర్ణశక్తి 8వది కర్ణశక్తి. షణ్ముఖి ముద్రలో ఉంచుతూ నాస్ట్రిల్స్ అన్ని క్లోజ్ చేసి నోటితో బ్రీత్ ఇన్. నాలుక పొజిషన్ క్యాచరీ ముద్రలో ఉంచుతూ నాలుకని ఫోల్డ్ చేసి నోటితో బ్రీత్ ఇన్. గాలి 5 to 10 seconds బంధించిన తర్వాత తల స్ట్రైట్గా తీసుకొచ్చి ముక్కుతో బ్రీత్ అవుట్. ఇక్కడ తల కొంచెం దించితే సరిపోతుంది. అలా చేసేది కర్ణశక్తి. గ్రీవాశక్తి 1 ట్విస్టింగ్ చేసాం. తల సైడ్కి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, ముందుకు వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. అలా అటు ఇటు 6 సార్లు
తర్వాత చేసింది గ్రీవాశక్తి 2, నెమ్మదిగా నెక్ రొటేషన్, కిందకు వచ్చిన ప్రతిసారి రివర్స్. 11వది గ్రీవాశక్తి 3, నెక్ మజిల్ని టైట్ చేసి అలాగే ఉంచుతూ 6 సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్టార్టింగ్ చేసే వాళ్ళు ఒక్కొక్కసారి మాత్రమే చేయండి. ఇలా ఈ 11 చేసాం. మొత్తం సూక్ష్మ వ్యాయామాలు అనేవి 48 ఉంటాయి. ఈ 48 కూడా మిగిలిన వీడియోల్లో చూద్దాం. ఈ 11 సాధన చేయండి. ఇవి ప్రతి ఒక్కరూ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేవు. ఈ సూక్ష్మ వ్యాయామాల ద్వారా మన శరీరం అంతా పూర్తిగా యాక్టివ్ అవుతుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ వ్యాయామాలు అందరూ చేయాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీ యొక్క స్నేహితులకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.